ఇందాక మనం చూసింది అనమాట. ఇప్పుడు నైట్ టైం చూపిస్తున్నా మీకు క్లియర్గా చూడండి. అది కేఎల్ టవరు. అవి ఏమో నేను పెట్రోమాక్స్లు అంటున్నా, డీకి గాడేమో పెట్రోనాస్ అంటున్నారు. అది ఆ రెండు టవర్స్ ఎరిగిపోతున్నాయి చూసారా. ఆ తర్వాత దాన్ని మించిన టవరు, దీని పేరు ఈ మూల కనపడుతుంది చూసారా, అదో టవరు. ఫోన్ ఎక్కడ కింద పడద్దు అని టెన్షను, కానీ మీకోసం తప్పదు. ఇది చూసారా, ఇది లైట్లు వేస్తే ఇలా అమ్యూజ్మెంట్ పార్క్ అంట. చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ, అది దూరంగా కనిపించేది. అందులో ట్రైన్ వెళ్తూ ఉంటుందంట పై దాకా. కనిపిస్తుందా మీకు? చూడండి, రోలర్ కోస్టర్ అంట, ట్రైన్ కాదంట, రోలర్ కోస్టర్ అంట. మళ్ళీ ఒక్కసారి చూసి ఆనందించండి అమ్మా, చూసి అటు ఏం వెళ్తుంది నీకు? మోనో రైలా? మోనో రైల్ అది బయలుదేరిందంట, మోనో రైలు. అది కూడా చూడండి. ఇదమ్మా, ఇదిగో మీకోసం. అదిగో మోనో రైలు, అదిగో మోనో రైలు వస్తుంది సార్. అటు మోనో రైల్ కనిపించిందా మీ అందరికీ? అది వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై అనమాట. అదిగో కోలాలంపూర్ వెళ్ళడానికి గేట్ నెంబర్ 9Bకి వచ్చాము. ఇదే ఎయిర్పోర్టు. ఇది పాత్ అనమాట. మనం అక్కడ నిలబడితే చాలు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది మేము ఎక్కబోయేది ఈ ఫ్లైట్ అనమాట. ఇదిగో డీకు, అన్విక్, రాజీవ్. హాయ్ హాయ్ చెప్తున్నా. ఇదంతా చెన్నై ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్ వస్తూ ఉంది దూరంగా. ఫస్ట్ టైం విదేశాలకు వెళ్ళడం. Differ from other aircraft, we ask for your full attention to the cabin crew in front of you. This is your seat belt. To fasten, insert the metal tip into the buckle and tighten the belt by pulling on the buckle strap. To unfasten, lift the metal flap. Whenever the seatbelt sign is on, you must return to your seat and fasten your seatbelt securely. Should an oxygen mask like this drop from the compartment above your seat, immediately pull the mask firmly towards you. Place the mask over your nose and mouth with the headband tightly around your head and breathe normally. Place your own mask first before assisting others under your care. Your life vest is under your seat. To use it, slip it over your head like this, clip on the waistband, and pull exits. Please note where the emergency exits on the aircraft are located. In the event of a landing on water, slide right. దీంతో పాటు ప్యారలల్గా నడుస్తుంది. వెండి కొండల్లాగా భలే ఉన్నాయి చూడండి, పైన మేఘాలు. మలేషియాకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాము. అన్విక్, నాన్న, రాజీ, అరుడీకు. ఈ లోపల చూపిద్దామని చెప్పి కింద ఇదంతా కూడా అసలు మేఘాలు చక్కగా కనిపిస్తున్నాయో క్లియర్గా. అంతకుముందు ఒకసారి చికాగో ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఇలాగే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇది చాలా బాగుంది, చక్క జర్నీ. హైదరాబాదీ బిర్యానీ ఇచ్చారనమాట. టిఫిన్కి కోల్డ్ కాఫీ ఇచ్చారు. ఇలా ఉందన్నమాట పైనుంచి.
మలేషియా దేశాన్ని ఈ విధంగా ఆకాశ మార్గం నుంచి చూస్తున్నాం. చూడండి మీరు కూడా ఆకాశ మార్గం నుంచి సముద్రం పక్కనే దేశం. దూరంగా చూస్తాం కొబ్బరి చెట్ల కనిపిస్తుంది సార్. సముద్రంలో భలే ఉంది ఆకాశం. సముద్రంలో అలా బోట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఫాస్ట్గా మేఘాలు వెళ్తున్నాయి. మళ్ళీ సముద్రం దూరంగా మనకి షిప్స్ లాగా కనిపిస్తున్నాయి. చూడు షిప్స్ అనమాట అవి సముద్రంలో దూరంగా కనిపిస్తున్నాయి. కౌలాలంపూర్ వచ్చేసాం. ఇదిగోండి కౌలాలంపూర్ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. ల్యాండ్ అవుతున్నాం. ల్యాండ్ అవ్వడం చూస్తుంటే భలే వావ్. సిటీ అంతా కూడా చాలా చక్కగా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. సిటీ కౌలాలంపూర్ సిటీ మధ్యలో మేఘాలు, ఆ దూరంగా షిప్స్, సముద్రంలో షిప్స్ దూరంగా. వావ్ అసలు ఈ ఆకాశంలో వెళ్తున్నాయి అన్నట్టున్నాయి. ఇది కౌలాలంపూర్ సిటీ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా. షిప్ యార్డ్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. షిప్ యార్డ్ దూరంగా షిప్స్ కనపడుతున్నాయి. సముద్రం, చిన్న దీవులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం పచ్చదనం. కిందకు వచ్చేస్తున్నాం. చాలా చక్కగా దూరంగా షిప్ యార్డ్ కూడా కనిపిస్తుంది. మీరు గమనిస్తున్నారు. ఇవన్నీ తోటలు కూడా భలే చక్కగా ఉన్నాయి. పొలాలు అన్నీ తోటలే అనుకుంటా. ఇవేం పంటలు పండితే ఏంటి అవి వివరంగా కనుక్కుంటాను. వండర్ఫుల్ వ్యూ. కెనాలు స్పష్టంగా కనిపిస్తుంది మనకి. కెనాల్ అక్కడ అసలు ఆ కెనాల్ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో. అసలు అదంతా భూభాగం అంత క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం కిందకి దిగుతున్నాం అనమాట. ఇదే కౌలాలంపూర్ సిటీ ఇన్ మలేషియా. దూరంగా పంటలు కూడా భలే స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. కొన్ని తోటల్లాగా ఉన్నాయి. చూడొచ్చు మనం. కొన్ని చోట తోటలు అరటి తోటలాగా అనుకుంటా. అరటి తోటలాగా అనిపిస్తున్నాయి. అరటి మొక్కల్లాగా. కాలువలు ఇంకా దగ్గరగా చూస్తాం. రకరకాల తోటల్లో చూస్తున్నాం దగ్గరగా. పచ్చదనంతో నిండిపోయింది బాగానే. ఇంకే యూనిఫామ్ మొక్కలు మరి అవేంటి అది వేయట్లేదు. అదేం పంట దగ్గరికి వచ్చేసి వచ్చేసాం అన్నమాట. కిందగా ఇక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతున్నట్టు. ఇదిగోండి పిల్లలు మేఘాలు పైనుంచి వెళ్తున్నాము. కిందన్నీ మేఘాలే, పైన కూడా మేఘాలు.
for tablet. ఇదిగో మేము వచ్చిన అపార్ట్మెంట్ వ్యూ ఇలా ఉందన్నమాట. అది పెట్రోనా టవర్స్ అంటే అవంట. ఈ కింద పార్కులు ఇవి అన్నీ ఉన్నాయి. అది కేఎల్ టవర్. అది కేఎల్ టవర్ అంట. ఆ కనిపించేది అసలు సూపర్ వ్యూ అనమాట. చూసారా? ఇదిగో నిదానంగా చూపిస్తాను వరుసగా. కింద పార్కులో పిల్లలు ఆడుకోవడం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. ఇది ఒక పెద్ద పార్క్ లాగా ఉంది. చూస్తున్నాం మనం. నిరంజన్ తలుపు తీస్తున్నాడు ఇప్పుడు. ఇదిగో బయటికి ఇది చిన్న బాల్కనీ అనమాట. ఈ బాల్కనీలోంచి వచ్చాం. ఇది మిర్రర్స్ మెట్రో టవర్స్ అంట. అది షాపింగ్ మాల్. అది కింద షాపింగ్ మాల్. నైస్ వ్యూ అసలు చెప్పాలంటే. ఈ అపార్ట్మెంట్ దగ్గర ఇగో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. అపార్ట్మెంట్స్ ఆకాశాన్ని అందుతున్నట్టున్నాయి బిల్డింగ్స్. ఇదనమాట బాల్కనీలోకి వచ్చిన దారి. ఇదేమో చక్కగా ఇక్కడ ఒక సోఫా సెట్టు, డ్రాయింగ్స్. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ అనమాట. డైనింగ్ టేబుల్. ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్తో సహా ఇచ్చారు. ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ చక్కగా. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చాలా చక్కగా కబ్బోర్డ్తో సహా ఇచ్చారు. ఇది ఇక్కడ స్టవ్ చూడండి. స్టవ్ అంతా ప్లాట్ఫామ్ లాగానే ఉంది. స్టవ్ ఇక్కడ కిచెన్. ఇది ఇక్కడ చక్కగా స్క్రీన్ లాగా బోర్డ్ టైప్లో ఉంది. ఇది నేను ఐ థింక్ ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక బెడ్రూము. ఇలా ఇక్కడ మిర్రర్ కూడా చక్కగా ఉంది గుండ్రంగా. ఇది ఈ కబోర్డ్లోనే వాషింగ్ మిషన్ ఇచ్చారనమాట. కబోర్డ్లో పెట్టేశారు 2 వాషింగ్ మిషన్లు. ఇక్కడ డ్రయరు, వాషింగ్ మిషన్. ఇదిగో పిల్లలందరూ హాయ్ చెప్పండి. ఇదిగో రాజీ, ఇదిగో డీకు, అన్వి.